ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు కూర్చుని చర్చించుకుంటున్నా రాష్ట్రంలో రోడ్ల గురించిన ప్రస్తావనే వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు శరవేగంగా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వ హయాంలో. కొత్త రోడ్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న రోడ్ల మరమ్మతులు వెరసి ప్రయాణం సాఫీగా సాగుతుందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు గిరిజనం కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పేలా మారుతున్నాయి. మారడమేంటి అసలంటూ అక్కడ అంతకుముందు రోడ్డు ఉంటే కదా. స్వాతంత్రం సిద్ధించాక కొన్ని ప్రాంతాల్లో అసలు రోడ్లే లేవు. కూటమి అధికారంలోకి రాకముందు అలాంటి ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన రోడ్లను నిర్మించింది కూటమి ప్రభుత్వం. రోడ్లు మాత్రమే కాదు, అసలంటూ కరెంటు ప్రస్తావన లేకుండా పోయిన గిరిజన ప్రాంతాల్లో కరెంటు వెలుగులు కనిపిస్తున్నాయి. గడిచిన 7 నెలల్లో అభివృద్ధి అంటే ఏంటో కూటమి ప్రభుత్వం చూపిస్తోంది. కేవలం రోడ్ల అభివృద్ధి అంటే అభివృద్ధికి రహదారులే ముఖ్యం కదా. మరి కేంద్రం నుంచి వస్తున్న నిధుల్ని సద్వినియోగం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి అంటే రహదారులు సక్రమంగా ఉండడం వల్లే జరుగుతుందని నమ్మే వ్యక్తి. గతంలో అంటే వైసీపీ కంటే ముందు అధికారంలో ఉన్న జగన్ అప్పట్లో రోడ్ల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. వైసీపీ హయాంలో ఆ రోడ్లు నాశనం అయ్యాయి. కనీసం రోడ్ల మీద గుంతలను పూడ్చేందుకు కూడా శ్రద్ధ పెట్టలేకపోయింది వైసీపీ. ఆ కాలంలో రోడ్ల మీద ప్రయాణం అంటే నరకయాతన అనే భావన కలిగేది రాష్ట్ర ప్రజలకి. ఇదిలా ఉంటే ప్రభుత్వం రోడ్ల మీద చేస్తున్న ఖర్చు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది. వారికి సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ కష్టం ప్రజలకు కనిపిస్తోంది.